Cigarette smoking causes cancer and kills. Alcohol consumption is injurious to health. గుడ్ మార్నింగ్ రా బట్టని. ఏమైందిరా గోమే చేయండి రే? ఏమైందిరా చెప్పురా రే. అదేంట్రా నేరేడు పండు రంగులో ఉండాల్సిన బొగ్గ టమాటా రంగులోకి వచ్చింది? ఏందిరా చెప్పురా చెప్పు. బాగుందా? ఏం బాలేవు, సెల్ఫీస్ వద్దు. మరేం చేద్దాం? ఎవరినైనా మన ఇద్దరికి మంచి ఫొటోస్ తీద్దాం. గుడ్ ఐడియా. నీది అయ్యాను కదా. భయ్యా భయ్యా భయ్యా, ఎక్స్క్యూజ్ మీ. ఏంది? ఒక్క ఫోటో. భయ్యా మీకు కాదు భయ్యా, మా ఇద్దరికి భయ్యా. మీ ఇద్దరికా? చెప్పాలి కదా మరి. భయ్యా ఏంటిది భయ్యా? కొద్దిగా అడ్డంగా పెట్టి నీట్గా తీయండి భయ్యా. అడ్డంగా పెట్టి తీయాలా? కింద తీయండి భయ్యా. ఆ స్పెక్స్ తీసి భయ్యా, బాగోలేదు. ఆ కోట్ తీసి భయ్యా, బాగోలేదు. సన్ రైస్ పడిపోతానే. బాగుంది. పర్లేదు, తెస్తాను బాగా తెస్తాను మీకు. రెడీ రెడీ. ఇదిగో భయ్యా, నాకు ఫోటో తీ భయ్యా. భయ్యా ఫోటో. ఏంట్రా ఇది? అదేంటి భయ్యా, నువ్వు అన్ని ఫోటోలు తీసుకున్నావు, నాకు ఫోటో అయితే అయిపోయింది భయ్యా. ఇట్స్ ఫన్నీ రా బట్టనే. రైట్ తీసుకో. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రా. కమాన్ వెళ్దాం రా. అయినా అవమానంగా ఫీల్ అవ్వకరా. హాయ్ అన్నా. ఎవడంతా హాయిగా లేడు ఇక్కడ. సరే అండి.
Excuse me, boss. ఏంటండి? Can you make me a glass of sugarcane juice? గ్లాసా? ఓకే. పని చేస్తున్నారా? ఇప్పుడు చూడు. అబ్బో. అబ్బో. இங்க பாரு. అలా అందులో naughty boy. Abo. Aha. Ah, siapa? నాస్టీ ఫీల్. ఎంతసేపు అయ్యా చెరుకు రసం? ఈడు యాక్టింగ్ లీడుని చూడలేక చచ్చిపోతున్నాం. ఫాస్ట్ గా భయ్యా ఇదిగో భయ్యా చెరుకు రసం. అల్లా చూసాలే కానీ చెరుకు రసం అనుకుని డిస్టిల్ తాగిసావు భయ్యా నువ్వు. తమ్ముడు చూడరా చెరుకు రసం అనుకుని డిస్టిల్ తాగిసాడు. ఏ మనిషిరా బాబు. ఏంట్రా చెరుకు రసం పల్లెడు కూడా నీకు ఫ్రెండేనా? జరిగింది ఏదో జరిగిందిరా. చెప్పురా పర్లేదు. చెప్పురా. అమ్మడి అమ్మ. ఏంట్రా మన వాళ్ళు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట? ఎప్పుడు రోడ్ల మీద తిరగడం తప్ప ఉద్యోగం చేద్దామన్న ఆలోచన లేదు. ఏంట్రా ఉదయాన్నే ఫేస్ అలా పెట్టావు ఎనిమిరపకాయలు నవ్వులాగా? ఏం లేదురా బాబు. చెప్పు. అది బిఫోర్ లాస్ట్ డేట్ మా స్ట్రీట్లో ఒక అమ్మాయి శారీ కూర్చొని ఉందిరా. నేను అడిగా ప్రాబ్లం ఏంటి అని. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పింది. మరి నువ్వేం చేసావు? ప్రాబ్లం బాగా పరిశీలించి నేనే సాల్వ్ చేశాను. అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. తర్వాత రోజు చాటింగ్లు వీడియో కాల్లు బాగా క్లోజ్ అయిపోయాం. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. అబ్బా ఆ తర్వాత ప్రపోజ్ చేద్దామని కలుద్దాం అనుకున్నా. కానీ ఈలోపే
ఆ అమ్మాయి అప్లోడ్ వెళ్ళిపోయింది. చా మరేం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? కలుద్దామని ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరాను. కానీ ఈ లోపు మా అమ్మ వచ్చి లేపేసింది. లేపిందా? ఏంటి ఇదంతా కల్లోనా? బాధపడకరా బటాని. ఈ నైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాయి. ఏంట్రా ఫ్లైట్ ఎక్కేది? అది అమెరికా వెళ్ళింది, యూఎస్ వెళ్ళింది, ఎవరు తెలుసు? వెళ్ళి బట్టలు వేసుకొని రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రోజు నా ముసుకి ఎక్కడ పోయావే? నేనేం తప్పుగా మాట్లాడలేదు, అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది, రద్దు చేసింది. అయినా నువ్వే డబుల్ మీనింగ్ తో మాట్లాడుంటావు. నేనేం డబుల్ మీనింగ్ లో మాట్లాడలేదు, సింగిల్ మీనింగే. ఏముంది, నేను టైం ఎంత అని అడిగాను, ఆ అమ్మాయి రేట్ ఎంత అని అర్థం చేసుకుంటా. హెయిర్ చాలా బాగుంది, ధోని స్టైల్. అరే సరైన టైం బఠానీ కూడా వచ్చాడు రా. గొప్ప కలగా అన్నారా బాబు. ఏంట్రా బఠానీ, నిన్న బీచ్ రోడ్ లో పెనం బాగా వేడెక్కిందంట కదా? ఆడంకింది చూడ్డం, అయినా నీకు అవన్నీ కొత్త ఏంటి? సర్లే గాని నిన్న ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాసాను, కాకపోతే మళ్ళీ రాయాలి. ఏదేమైనా మనల్ని ఎప్పుడు దురదృష్టం హాక్ చేసుకుంటుందిరా. అదృష్టమే నెట్టేస్తుంటది. అరే అదృష్టానికి దురదృష్టానికి తేడా చెప్పనా? నువ్వు బండి మీద రెయ్యమని వెళ్తున్నావు, కరెక్ట్ గా మెకానిక్ షెడ్ ముందు బండి ప్యాచ్ అయింది అనుకో, అది అదృష్టం అంటే. అదే ప్యాచ్ అయిన బండిని హైవే మీద తోసుకుంటూ వెళ్తుంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టుకుంటా చూడు, అది దురదృష్టం. అరే ఇలాంటిది ఇంకోటి చెప్పరా? చెప్తాడు ఏంటో వీడు బొమ్మ చెప్తాడు. చాలా ఆలోచిస్తున్నాడు. కోడి కోస్తే అలారం, కోడిని కోస్తే పలారం. సరే గానీ సిగరెట్లు కాచిన డబ్బులు ఒక 50 ఉంటే ఇవ్వు. ఇల్లు కాదు రజనీకాంత్ ఎడుతుంటే శంకరోజ్ డేట్ అడిగాడట. మరి అదేంట్రా, మొన్న బీచ్ రోడ్ లో అడుక్కున్నట్టుగా 2 రూపాయలు ఇచ్చాడుగా. ఎప్పుడు చదువు చదువు తినేస్తారు. నేను అందుకన్నా. ఏరా బాహుబలి ట్రైలర్ చూసావా? చూసాను రా. నేను కూడా పూరి జగన్ స్టోరీ ఇద్దాం అనుకుంటున్నాను. రాజమౌళి ఏమైందిరా? రే బటనీ గడ వచ్చారా? హాయ్ రా. నాకు టైం అవుతుంది, నేను చెప్తాను చూడండి. ఇదేంటి ముఖం ముద్దలా ఇట్టాడు? ఈరోజు ఏదో పని చేసావురా? ఏం లేదు, ఎప్పుడు ఏదో చేస్తాగా, చెప్పు. అది టేకలు వద్ద వదిన గట్ 500 వద్ద గిఫ్ట్. చల్లగా భయ్యా 1000 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది భయ్యా. థ్యాంక్ భయ్యా. మరి 500 రూపీస్ గిఫ్ట్ గిఫ్ట్ అండి భయ్యా. బయట పెట్టరు కదా భయ్యా? బయట మేమేం పెట్టాం భయ్యా. ఇదిగో చూడు, 1000 రూపాయలు పెట్టి బట్టలు కొంటే 500 రూపీస్ గిఫ్ట్ ఇస్తారు భయ్యా. 1000 రూపాయలు బట్టలు కొనాలా? 500 గిఫ్ట్ ఇస్తావా? నాకు అంత లేదు. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తోస్తావేదా? ఏడరా బాబు, ఇడి రెమట ఫేస్. అమ్మ ఇంకెప్పుడు పెద్ద చూస్తారు నువ్వు? నేను తెలివితేటలు పెంచుకుని నేను తెలివైన ప్రూవ్ చేసుకుంటాను రా.
రే బటని ఆగరా. నాకు టైం అవుతుంది అప్పుడు నేను చెప్తాను చూడండి రా. చెప్తాను చూడండి చెప్తాను. మళ్ళీ నవ్వుతారా? నీ చేతిలో బటని. చెత్త